ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ శుభాలు. ఈరోజు దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి మనం అందరం కూడా సజీవులంగా ఉన్నాం. అందుని బట్టి మనం దేవుణ్ణి స్తుతించే బద్దులమై ఉన్నాం. ఈరోజు వాక్యాన్ని మనం చూద్దాం. మీ బైబిల్ గ్రంథాలు తెరిచినట్లయితే కీర్తనల గ్రంథం 33వ కీర్తన 11వ వచనము, సామ్స్ చాప్టర్ 33 వర్స్ 11. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. The plans of the Lord stand firm forever, the purpose of his heart through all generations. Hallelujah. అవును ప్రియమైన వారలారా, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క సంకల్పములు మనలాగా షార్ట్ కట్లో ఏదో కొద్దిసేపు ఉండేవి కాదంట. ఆయన సంకల్పములు, ఆయన ఆలోచనలు, ఆయన నిర్ణయాలు మంచిగా ఉంటాయి, మేలు చేసేవిగా ఉంటాయి. అదే విధముగా సదాకాలము కూడా ఉంటాయి. హల్లెలూయా. ఈరోజు బహుశా నువ్వు ఆలోచన చేస్తున్నావేమో, ఈరోజు నీ సొంత నిర్ణయాలతో నేను ముందుకు వెళ్దాం అనుకుంటున్నావేమో. అందుకే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ ఆలోచన సదాకాలం నిలిచేది కాదు. అది నీకు హాని చేసేదిగా బహుశా ఉండొచ్చు, అది నీకు మేలు చేయకపోవచ్చు. కానీ నీవు దేవుని ఆలోచనను అడిగినట్లయితే, దేవుని ప్రణాళికను కనిపెట్టుకున్నట్లయితే అది సదాకాలం నిలుస్తుంది. అది నీ కుటుంబానికి మేలు చేస్తుంది, నీ ఉద్యోగానికి, నీ వ్యాపారానికి మేలు చేస్తుంది, నీ పరిచర్యకు మేలు చేస్తుంది. కాబట్టి నీ యొక్క ఆలోచన ప్రక్కన పెట్టు, నీ సంకల్పాలు ప్రక్కన పెట్టు. దేవా, నీ ఆలోచన ఏంటయ్యా? ప్రభువా, నీ సంకల్పం ఏంటయ్యా అని దేవుణ్ణి అడుగు. ఆయన ఖచ్చితంగా నీకు బహిల్పరుస్తాడు. హల్లెలూయా. పేతురు, యోహాన్లు గుడిమెట్ల పైనుంచి వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పుట్టుకుంటివాడు అని రాయబడి ఉంటుంది. అంటే పుట్టుక నుంచి అతను హ్యాండిక్యాప్డ్గా ఉన్నాడు. చేతులు మరి కాళ్ళు పడిపోయిన స్థితిలో ఉన్నాడో ఎలా ఉన్నాడో నాకైతే తెలియదు, కానీ నడవలేని స్థితిలో ఉన్నాడు అని మనం గ్రహించవచ్చు. అటువంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి పేతురు, యోహాన్లు చూసి, అయ్యా మీ దగ్గర ఏదైనా ఉంటే ఇవ్వండి అని అడుగుతున్నాడు. అంటే తాత్కాలికమైన ఒక పరిష్కారాన్ని కోరుకుంటున్నాడు. కానీ దేవుని సంకల్పము ఆ పుట్టుకుంటి వాని పైన ఏముందంటే అతడు లేచి నిలవబడి నడవాలి. హల్లెలూయా. ఒక రోజున భిక్షం వేసి ఉంటే ఆ రోజు బహుశా తింటాడేమో, మంచిగా బిర్యానీ కొనుక్కొని తింటాడేమో, నెక్స్ట్ రోజు బహుశా తినొచ్చేమో. ఒకవేళ వజ్రమో బంగారమో ఏదో ఒకటి ఇస్తే అది అమ్ముకొని ఒక సంవత్సరం తినొచ్చేమో. కానీ ఒకవేళ దేవుడు కాళ్ళు ఇస్తే సంవత్సరం ఏంటి, ఎన్ని సంవత్సరాలైనా హ్యాపీగా పని చేసుకొని బ్రతకగలడు, పోషింపబడగలడు. ఎస్, దేవుడు అదే సంకల్పించాడు ఆ వ్యక్తిలో. అందుకే దేవుడు ఆ పేతురు, యోహాన్ల ద్వారా అంటున్నాడు, అయ్యా నువ్వు అడిగింది మేము ఇవ్వట్లే కానీ దేవుడు ఇచ్చింది మీకు మేము ఇస్తున్నామని చెప్పి అతన్ని నడిపించాడు. హల్లెలూయా. ఎస్, దేవుని యొక్క సంకల్పాలు ఎప్పుడు కూడా తాత్కాలికంగానో, టెంపరవరీగానో, ఏదో కొంతసేపు ఆనంద పెట్టేవి గాను, ఈ లోక సంబంధమైనవి గాను ఉండవండి. ఆయన సంకల్పం, ఆయన ఆలోచన ఎప్పుడు కూడా బహు ఉన్నతంగా, అద్భుతంగా, ఆశ్చర్యకరంగా నీకు మేలు చేసేదిగా ఉంటుంది. కనుక బిలీవ్ ఇన్ గాడ్. ప్రభు సలహా అడుగు, మనుషుల సలహా కాదు. మోకరించి ప్రార్థన చేసి, ప్రభువా వాట్ ఐ హ్యావ్ టు డూ, నేనేం చేయాలి అనే మాటను అడుగు. ప్రభుని ఖచ్చితంగా బహిర్గతం చేస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించినగాక. ప్రార్థిస్తాను. ప్రార్థనలో ఏకీభవించండి. అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడు అయ్యుండి నిత్యము వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ప్రతి గానముల చేత కీర్తించబడుతున్న, కొనియాడబడుతున్న దేవా, కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మాట్లాడి ఉన్నారు నాయనా. అయ్యా మీ ఆలోచన స్థిరమైనవి, సదాకాలం నిలిచేయి గనుక వాటిని మా జీవితంలో జరిగించండి, నెరవేర్చండి. ఈ సమయంలో ప్రార్థనలు ఏకీభవిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించమని, పనులను దీవించమని, ప్రయత్నాలను సఫలపరచమని అడుగుతున్నాము.
ప్రాముఖ్యంగా బిడ్డలు ప్రయాణిస్తూ ఉన్నారు నాయన. ఈరోజు వారికి ఏ హాని అపాయం కలగకుండా కాపాడి భద్రపరచమని కూడా బ్రతిమాలుకుంటూ యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్.